రోజుల పాటు ఆర్జేడీతో సంబంధాలు పెట్టుకుని ఆర్జేడీతో కలిపి అంటే బీజేపీతో కలిసి అధికారంలో వచ్చి వెళ్ళాడు అతను. మళ్ళీ మళ్ళీ ఆ తర్వాత వెనక్కి వచ్చాడు, మళ్ళీ వెళ్ళి మళ్ళీ ఆర్జేడీతో కలిసి తేజస్వి యాదవ్ని ఉప ముఖ్యమంత్రిని చేసి కథ నడిపాడు కొన్ని రోజుల పాటు. నితీష్ కుమార్ అనేటటువంటి అతనుకి కొన్ని క్యాస్ట్ ఈక్వేషన్స్ అక్కడ బలమైనటువంటి సీట్లు ఉన్నాయి, ఒక 40-50 సీట్లు బలం, పైన ఇంకో 30 సీట్ల దాకా కొట్టుకొస్తున్నాడు ఈ కూటముల కారణంగా. దాన్ని అడ్డు పెట్టుకుని సక్సెస్ అవుతున్నాడు. బీజేపీకి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. నిదానంగా ఆ ఈక్వేషన్స్ మార్చుకుంటూ వచ్చింది. నితీష్ కంటే 4 సీట్లు ఎక్కువ తీసుకొచ్చింది. నితీష్ని దెబ్బతీయడానికి రామ్ విలాస్ పాస్వాన్ కొడుకైనటువంటి చిరాగ్ పాస్వాన్ని హైలైట్ చేసింది. రామ్ విలాస్ పాస్వాన్ కొడుకు నితీష్ దెబ్బతీస్తే బీజేపీ తీసుకొట్టింది అతను. ఆ కారణంగా నిదానంగా నితీష్ పరిస్థితి డౌన్కి వెళ్ళిపోయింది. వరుసగా 2 ఎన్నికల్లో బీజేపీ అగ్రస్థానానికి వచ్చి జేడీయూ సెకండ్ ప్లేస్కి వెళ్ళింది. ఈ కూటమి అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో సుశీల్ కుమార్ షిండే అనేటటువంటి ఆయన అక్కడ డిప్యూటీ సీఎంగా ఉండేవాడు. నితీష్ కుమార్ సీఎంగా ఉన్నప్పుడు డిప్యూటీ సీఎంగా అయిన వీళ్ళ బంధం ఏంటంటే ఫెవికాల్ బంధం లాంటిది. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారికి వెంకయ్య నాయుడు గారికి ఉన్న సాన్నిధ్యం గురించి ఎట్లయితే చెప్పుకుంటారో ఇక్కడ బీజేపీ ఎదగకుండా ఉండిపోవడానికి కారణం అన్నటువంటిది. అక్కడ బీజేపీ ఎదుగుదల ఆగిపోవడానికి కారణం ఆయనే. సుశీల్ కుమార్ షిండేని కూడా పక్కన పెట్టి జాగ్రత్తగా, అంటే సుశీల్ కుమార్ షిండే కాకుండా